నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రసాబసాగా మారిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. కొండపల్లి దాడికి చిన్నబోయిన చిన్న శ్రేణు. కస్తూర్బా బాలికల ఆశ్రమం పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన గిరిజన శాఖ మంత్రి. పాఠశాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సంజయ్ రాణి. వేసవిలో మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న మంత్రి కొండపల్లి. ఇక వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బివి సత్యనారాయణ ప్రభుత్వ శాఖల ప్రగతి నివేదికలను సభ్యులకు వివరించారు. జిల్లా పరిషత్ ఎజెండాలో 43 అంశాలను పొందుపరిచారు. అనంతరం మొదట గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యంపై ప్రధాన చర్చ జరిగింది. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలో రూరల్ వాటర్ లెవెల్స్పై వివరించారు. మనకి 15 మీటర్ల వరకు ప్రాబ్లం లేదు సార్. మన జిల్లాలో అన్ని 15 మీటర్ల లోపే ఉన్నాయి సార్. మొన్న జూమ్ మీటింగ్ పెట్టాం సార్, అందరితో ఎంపీడీఓస్ తోటి ఏఈస్ తోటి పెట్టాం సార్. ఎక్కడైనా గ్రౌండ్ వాటర్ డిప్లేటింగ్ ఉంటే మీరు మా దృష్టికి తెస్తే అక్కడ ఏం చేయాలనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. తమ దృష్టికి తెస్తున్నాం సార్. మనకైతే ఇప్పటి వరకు గ్రౌండ్ వాటర్ డిప్లేటింగ్ అనేది 15 మీటర్ల లోపే ఉన్నాయి సార్. ఒక 4 మండలాలు 8 మీటర్లు ఉన్నాయి సార్. 8 మీటర్లు యాజ్ పర్ చేసిన ప్రకారం 15 మీటర్ల వరకు ఉండొచ్చు. 4 మండలాలు టెంకాడ, భోగాపురం, చీపురుపల్లి, గర్విడ్ సార్. బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకి త్రాగునీటి సమస్య లేకుండా మంచినీటి సరఫరా జరగాలంటే పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని, అలా చేస్తే నీటి సమస్య ఉండదని తెలియజేశారు. అది మీ నియోజకవర్గం కావనివ్వండి, బొబ్బిలి కావనివ్వండి, లేకపోతే చీపురుపల్లి కావనివ్వండి, చాలా స్కీమ్స్ అందులో ఉన్నాయి. కాబట్టి పెద్దగడ్డలో నీటి నిల్వ తెలుసుకొని ఇమీడియట్గా రిలీజ్ చేయకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరాకే కాదు సార్, బొబ్బిలి మున్సిపాలిటీ కూడా పూర్తిగా వాటర్ సప్లై స్కీమ్ అనేది వేగావతి నది మీద ఉంది. కాబట్టి తప్పకుండా వాటర్ రిలీజ్ చేసి పెద్దగడ్డ నీరు ఇమీడియట్గా రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. మొన్న పడినటువంటి వర్షంకి చిన్న పాయి పారుతున్నా రేపు రానున్న రోజుల్లో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్గా మనం ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మన్యం జిల్లా కలెక్టర్ గారు కూడా పెద్దలు వారు కూడా ఉన్నారు కాబట్టి పెద్దగడ్డ నుంచి రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సాలూరు మండలం అవనివ్వండి, రామభద్రపురం అవనివ్వండి, బాడంగి, దత్తిరాజేరు ఇవన్నిటికీ కూడా వేగావతి నది మీద ఆధారపడి ఉంది. పెద్దగడ్డ నుంచి నీరు సరఫరా చేసి వీటిని ఈ స్కీమ్స్ని సోర్స్ని రీఛార్జ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బొబ్బిలి శాసనసభ్యులు లేవనెత్తిన అంశంపై పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుతానికి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగానే ఉన్నాయని తెలియజేశారు. అత్యవసరం అనుకుంటే పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మన తోటపల్లి కానీ అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్కి వాటర్ నిల్వ పెట్టుకున్నాం. మనం ఎవరికి కూడా రెండో క్రాప్ కూడా నీరు జస్ట్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసమనే హోల్డ్ చేశాం కాబట్టి వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మన సిఈ మైనర్ గారికి మీరు లెటర్ పెట్టండి. ఇది చాలా మటుకు మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు కాన్ఫిడెంట్గా మెటీరియల్ తీసుకొని రెడీగా పెట్టి ఉంచుకున్నాం. ఈవెన్ మోటార్స్ కూడా ఎక్కడైనా మోటార్ చెడిపోయినా కూడా స్టాండ్ బై కింద ఒక 2 మోటార్లు ముందుగా పెట్టుకొని ఉంచుకుంటున్నాం. సో దట్ రీప్లేస్మెంట్ అయ్యేటప్పుడు కొన్ని రోజులు ఇబ్బంది కూడా కలుగుతుంది. సో అది కూడా లేకుండా చూసుకుంటున్నాం. సో ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే మీరు మండల పరిషత్ ఎంపీడీఓ దృష్టికి తీసుకురండి. ఆర్డబ్ల్యూఎస్ వరకు నేను రోజువారీగా రివ్యూ చేస్తున్నాను. మండలి సభ్యులు ఇందుకు రఘురాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలానికి కావలసిన ప్రత్యేక నిధులను విడుదల చేయాలని కోరారు. సమ్మర్లో ఈ క్రాష్ ప్రోగ్రామ్ జరుగుతుందో
అన్ని మండలాల్లో కూడా చాలా బాగా జరుగుతుందని అనుకుంటూ ఉన్నాం. రెండోది ఏంటంటే ఏదైతే మండల పరిషత్కి వచ్చే నిధులు ఉన్నాయో ఆ నిధులతోటే ఈ ప్రోగ్రాం అంతా చేయాల్సి వస్తుంది సార్. ప్రతి మండలంలోనే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఏదైతే ఆర్డబ్ల్యూఎస్కి మండలానికి వచ్చిన జనరల్ ఫండ్స్ నుంచి ఉన్నాయో ఆ డబ్బంతా కూడా క్రాష్ ప్రోగ్రామ్కే ఖర్చు పెట్టడం అవుతుంది. మండలంలో కూడా ముందే క్రాష్ ప్రోగ్రామ్కి ఆ మండలానికి ఏటేటి అవసరం ఉంటాయి మెటీరియల్, పైపులు కావాలా, చైన్స్ కావాలా, లేకపోతే హ్యాండిల్స్ కావాలా, లేకపోతే అదర్ ఎక్విప్మెంట్స్ ఏదైనా అవసరమైతే ఆ ఫండ్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీట్ అయినా లేకపోతే ఎంపీ గారి దగ్గర నుంచి మీట్ అయినా మా ఎంపీపీలు అందరి దగ్గర భవిష్యత్తులో ఏదైనా మండలానికి అవసరమైన ఎమర్జెన్సీలో అవసరమైతే ఆ ఫండ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే క్రాష్ ప్రోగ్రాంలో ఉన్న ఆర్డబ్ల్యూకి సంబంధించి డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సార్. కాబట్టి గౌరవ ఎంపీ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ తమరు ఎలాగా మంత్రి గారు ఉన్నారని గవర్నమెంట్లో ఒక ప్రోగ్రాంలాగా పెట్టించింది. గవర్నమెంట్ ప్రోగ్రామే ఇది. క్రాష్ ప్రోగ్రామ్ పూర్తిగా 100% ప్రభుత్వం చేసినట్టుంటే బాగుంటుందని ఒక నా ఆలోచన సార్. కురుపాం ఎంపీపీ మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో గిరిశిఖర గ్రామాల్లో త్రాగునీటి సదుపాయం లేదని, కావున అత్యవసరంగా బోర్లు వేసి నీటి సమస్యను తీర్చాలని కోరారు. వలసబల్లేరు పంచాయతీ అండి, ఆగంగూడ, ఎల్లమానగూడ. అంటే హిల్ టాప్ సార్, చాలా హిల్ టాప్ విలేజ్ అది. అంటే అప్పట్లో రోడ్ లేదనేసి అక్కడ వాటర్ సమస్య. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారి చొరవతో ఆ గ్రామాలు రెండింటికి రోడ్డు అయింది, హిల్ టాప్ రోడ్డు అయిపోయింది. ఇప్పుడు అక్కడ 2 విలేజ్లకి వాటర్ లేవు సార్. కొద్దిగా అంటే నిన్న ఒక 50 మంది ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది సార్. అసలు త్రాగడానికి నీరు కూడా లేవు, చాలా సమస్య ఉంది. అలాగని విలేజ్లు ఎక్కువ సార్, 58 విలేజ్లు. చాలా లిస్ట్ తెచ్చారు కానీ చైర్మన్ గారి దృష్టిలో పెడతాను సార్, మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. కలెక్టర్ వెంటనే స్పందిస్తూ గిరిశిఖర గ్రామాల్లో త్రాగునీటి సదుపాయం కల్పించాలని ఇప్పటికే అందుకు ప్రణాళికలు రూపొందించామని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని తెలియజేశారు. తరుగుబిల్లుకి సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ గారితో కూడా చెక్ చేశాము. అన్ని స్కీమ్స్ పనిచేస్తున్నాయి, బోర్వెల్స్ కూడా పనిచేస్తున్నాయి సఫిషియెంట్గా. బట్ ఉప్పు నీరు సంబంధించింది అంటున్నారు కాబట్టి క్వాలిటీ చెక్ చేయిస్తానండి. చేయించి ఒకవేళ నీళ్ళు సేఫ్ కాదు అంటే లెవెల్స్ తీసుకొని ఒకవేళ అవసరమైతే అగ్రికల్చర్ బోర్వెల్ అన్న కూడా హైర్ చేస్తాం, ఇబ్బంది లేదు, నేను తీసుకుంటాను. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మన జిల్లాలో ప్రాజెక్టులు ఉన్న మంచినీటి సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జనజీవన స్రవంతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుందని సభ్యులకు తెలియజేశారు. మనకున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తక్కువ, ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనం మల్టీ వాటర్ స్కీమ్స్ అవ్వచ్చు, సింగిల్ వాటర్ స్కీమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే గ్రామాల్లో రాలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై చేయాలని ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాజెక్ట్ కింద యజ్ఞం కింద ఈరోజు మనం చూస్తున్నాం. జల్ జీవన్ మిషన్ కూడా దేశంలో ఎక్కడా లేదు. అది యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి, ఎందుకంటే మేము అసలు యూటిలైజ్ చేసుకోలేదు, మేము అసలు ఇంకా మా రాష్ట్రంలో డ్రింకింగ్ వాటర్ అనేది ప్రధానమైన సమస్య ఉందని తెలియజేసి దాని ఎక్స్టెన్షన్కి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ప్రోత్సహించినందుకు మనందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రతి ఇష్యూను కూడా అడ్రస్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీ మాట్లాడుతూ మా మండలంలో సుమారు 8 గ్రామాలకు మంచినీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆయా గ్రామాల్లో బోర్లు కొట్టాలనుకున్నా బోర్లు పడడం లేదని, కావున వేసవిని దృష్టిలో పెట్టుకుని ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని కోరారు. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో నల్ల పంచాయతీలో జాపాయ్, నోండగుడ పంచాయతీలో కేసర, అలానే కుక్కిడి పంచాయతీలో కేసీగూడ కాలనీ, అలానే పెద్దగూడ, అలానే పెదకంచ పంచాయతీలో చప్పగూడ, ఈ గ్రామాలకు నీరు అందక గడిచిన 5 దినాల క్రితం ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చే ధర్నా చేసే పరిస్థితి సార్. దయచేసి ఈ యొక్క నీటి సమస్యను నివారణకు
చర్యలు తీసుకోవాలని పెద్దల ముందు విన్నవించడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు మా జయప్రదం చేయాలని మనం చేస్తున్నాం. ఇది ఇలా ఉండగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్య ఉన్నా ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు 2 జిల్లాలకి జిల్లా పరిషత్ నుంచి 2 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి అనేక దఫాలుగా మనకి సమాచారం అందుతా వస్తూ ఉంది, మెట్లెచ్చిన డిపార్ట్మెంట్ నుంచి కూడా, ఐఎన్డీ నుంచి కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా అధికారులతో ఇప్పటికే రివ్యూలు చేస్తున్నారు. వారు కూడా ఈ సమావేశంలో అనేక మంది సభ్యులు కూడా తెచ్చున్నారు. వీటన్నిటికీ పరిష్కార మార్గంగా జిల్లా కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, ఎస్సీసీ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ తప్పకుండా వాటి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా తాగునీటికి సంబంధించి ఇబ్బంది మీ దృష్టిలో ఉంటే తక్షణమే స్పందించి నిధుల విషయంలో ఎక్కడా కూడా మనం లోటు లేదు. నిధుల విషయంలో జిల్లా పరిషత్ నుంచి అవసరమైతే తాగునీటికి మనకున్న మిగతా ప్రయారిటీస్ అయినా పక్కన పెట్టైనా తాగునీటికి సంబంధించి 3 నెలల కాలంగా ఏవైతే మనకు వస్తున్న ఫండ్స్ 15 ఫైనాన్స్ ఫండ్స్ నుంచి అవసరమైతే తప్పకుండా దాని నిధుల్ని ఈ తాగునీటి అవసరాల కోసం తప్పకుండా వాడే విధంగా అవసరమైతే ఇరు జిల్లా కలెక్టర్కి ఒక కోటి రూపాయలని, ఇక్కడ ఒక విజయనగరం జిల్లాకు 1 కోటి రూపాయలు, మంజం జిల్లాకు 1 కోటి రూపాయలు జిల్లా పరిషత్ నుంచి 50% నిధుల నుంచి తక్షణమే రిలీజ్ అయిన వెంటనే వాటికి మీకు తక్షణమే మీ దగ్గర పెట్టి ఉంచుతాం. ఖచ్చితంగా జిల్లా పరిషత్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాలో తాగునీటికి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా సీఓ గారు దీన్ని అండర్లైన్ చేసుకుని మనం ఇమ్మీడియట్గా తక్షణమే రిలీజ్ చేసే విధంగా ఈ కార్యాచరణ చేయాలి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా ఎప్పుడు కూడా నిధుల గురించిలో ఎక్కడా కూడా ఇబ్బంది పడొద్దు. ఇది చాలా ప్రయారిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనందరం సమిష్టి బాధ్యతగా ఇది మనందరం తీసుకోవాల్సిన బాధ్యతగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం. దీని ద్వారా జిల్లా ప్రజలు ఎవరు కూడా తాగునీటి విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. మీ జిల్లా ప్రజలందరూ కూడా మీ ఈ సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసాగా సాగింది. సర్వసభ్య సమావేశంలో ప్రధాన ఎజెండాలో 2వ అంశం పింఛన్ల పంపిణీపై చర్చ ప్రారంభంలో డిఆర్డీఏ పీడీ సభ్యులకు వివరించారు. జిల్లాలో పాత పెన్షన్ కొనసాగిస్తూనే కొత్తగా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 12,500 మందికి పెన్షన్ అందిస్తున్నామని తెలియజేశారు. దీనిపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లాలో చాలామందికి పెన్షన్లు రద్దు చేశారని, అందుకు సంబంధించి ఆధారాలు మా వద్ద ఉన్నాయని, పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. సరే, కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో నోటీస్ జనరేట్ చేస్తున్నాము. ఫలానా రోజు ఫలానా దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం జరుగుతూ ఉంది సార్. సో అందులో ఎవరైతే ఆబ్సెంటీస్ ఉన్నారో మరొక అవకాశం ఇవ్వమనే చెప్పడం జరిగింది. వేసి చేస్తున్నాం, లేదంటే ఫేషియల్కి వెళ్తున్నాం సార్. 3 అది లేదు. ఇంత ముందు ఏంటంటే మనకి ఆర్బీఐస్ అంటే ఫేషియల్ దానికి వెళ్ళేది. ఇది ఆటోమేటిక్గా ఫేషియల్ రికగ్నిషన్ ఇచ్చున్నారు కాబట్టి ఫోన్లో మోస్ట్లీ అది 99% అది అవుతుంది సార్. ఎక్కడా కూడా ఇట్లాంటి సమస్య అయితే రాలేదు, రాకపోవడమే ఇవ్వలేదు అన్నది ఈ జిల్లా వరకు ఎక్కడ నాకైతే రాలేదు సార్. దీనిపై స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని, మా ప్రభుత్వానికి ప్రజలందరూ సమానమేనని, అధికారుల పరిశీలనలో కొంతమంది అనర్హులు ఉంటే వారిని తొలగించడం జరిగిందని, అలాగే సాంకేతికత కారణాల వల్ల ఎవరి పెన్షన్ రద్దయినా వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటిని సరిచేసి అర్హులకు యథావిధిగా నవంబర్ నుంచి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. మంత్రి మాట్లాడుతూ ఉండగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కలువు చేసుకుని వైసీపీకి చెందిన సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత ప్రభుత్వ హాయంలో కేంద్రం ఇచ్చిన 15వ ఫైనాన్స్ నిధులకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ చెయ్యలేదని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మ్యాచింగ్ గ్రాంట్ చేసి నిధులు తీసుకొచ్చామని, అందుకే జిల్లా పరిషత్కు నిధులు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో సర్వసభ్య సమావేశం ఒక్కసారి మంత్రి కొండపల్లి వర్సెస్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ల మధ్య వాదనల పర్వం ప్రారంభం కావడంతో రసాబసాగా సాగింది. ఇరువురి మధ్య వాదనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వైసీపీకి చెందిన సభ్యులందరూ మంత్రి కొండపల్లిపై ఎదురుదాడికి దిగారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు స్పందించకుండా ప్రేక్షక పాత్ర పోషించడం పట్ల అధికారులు అవాక్కయ్యారు. అయినా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తనదైన శైలిలో వైసీపీ సభ్యులకు ధీటుగా సమాధానం చెప్పడంతో కొండపల్లి దాడికి చైర్పర్సన్ చిన్నబోవడమే కాదు అధికారులు కూడా విస్తుపోయారు. ఇట్ ఇస్ ఎ పాజిటివ్ డిస్కషన్. దీనివల్ల మంచి జరగాలి, దీనివల్ల మంచి జరుగుతుంది అనేది ఓ పాజిటివ్ డిస్కషన్.
ఇదేమి మనమేమి దీన్ని నెగిటివ్గా తీసుకో ఒక లేదు అనుకున్నా మంత్రి గారికి ఒక అవకాశం ఎందుకు మీరు చెప్పండి రూల్ పొజిషన్ ఇలాంటి పొజిషన్స్ వస్తున్నాయి సార్ ఇలాంటివి మనం అథెంటికేషన్ ఇవ్వలేకపోతున్నాం నువ్వు సపోజ్ ఎంపీడీఓకి అర్జీ పెట్టుకునే పరిస్థితి ఉంటే 80 సంవత్సరాలు లేడీయా 80 సంవత్సరాలు అలా అర్జీ పెట్టుకునే పరిస్థితి మీ గతంలో ఒక వ్యవస్థ ఉండేది మీ ఓపెన్గా చెప్తాను గతంలో ఒక వ్యవస్థ ఉండేది ఒకవేళ పెన్షన్ ఆబ్సెంటీ వస్తే ఇమ్మీడియట్గా పెన్షన్ ద్వారా వెళ్ళి వాలంటీరో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి చేసేవారు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి వచ్చినప్పుడు దీన్ని పాజిటివ్ లైన్లో గౌరవ మంత్రి గారికి లక్షల పెన్షన్ జిల్లాలో కాదు రాష్ట్రం ఈరోజు ఒక్క సంవత్సరం అయింది ఒక్క సంవత్సరంలో ఎటువంటి పెన్షన్స్ కూడా తీయలేదు అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ప్రభుత్వం అయితే కంపల్సరిగా కూడా ఏమ్మా గౌరవ మంత్రి గారిగా ఒకసారి గౌరవ మంత్రి గారిలో పాజిటివ్ డిస్కషన్ తో మేము సమావేశాన్ని నడుపుతున్నాం మీరు గత ప్రభుత్వాల గురించి మీరు మాట్లాడాల్సి వస్తే గత ప్రభుత్వం నుంచి వస్తే మీ గవర్నర్ ప్రసంగంలో మీ గవర్నర్ మీరే చెప్పారు మీరు ఇప్పుడు చెప్పారు మీరు గత ప్రభుత్వంలో పెన్షన్ తొలగించి మీ గవర్నర్ ప్రసంగంలో మా ప్రభుత్వం ముగిసే నాటికి ఇచ్చే పెన్షన్లు ఎన్ని మీరు ఇచ్చే పెన్షన్లు ఎన్ని అనేది క్రిస్టల్ క్లియర్ గా అంకీలు ఉన్నాయి ఎందుకు పెన్షన్ తగ్గాయి అందుకే చెప్పారు ఎందుకు పెన్షన్ తగ్గాయి అలాగే రెండోది మేము వచ్చి మీరు హామీ ఇచ్చారు కదా 50 సంవత్సరాల పెన్షన్ ఎండింది ఏ సభ్యులని మేము ఎప్పుడు దాని సమావేశం వచ్చేటప్పుడు దాని విషయం వచ్చేటప్పుడు మాట్లాడతాము ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధి బాధ్యత మేము ఎప్పుడూ కూడా పార్టీలు చూడకుండానే కార్యక్రమాలు చేశాము అది ధైర్యంగా గుండె ధైర్యం పెట్టుకొని చెప్తాం ఇప్పుడు కూడా చెప్తాం మీ ప్రభుత్వంలో వచ్చి ఇవాళ బ్యారేజ్ వచ్చి మీరు వాటర్ తగ్గించేస్తే మీ నీరు వస్తుందని ఎలా చెప్తారు మీరు గౌరవ మంత్రి గారు మీరు ఒక బాధ్యత మంత్రి మీరు ఎలా ఇస్తారు మీరు అబద్ధాలు మాట్లాడండి మీరు హైట్ తగ్గితే వాటర్ తగ్గితే టెక్నికల్ ఇవాల్యుయేషన్ ఉందా లేదు కదా మీ దగ్గర ఇవాల్యుయేషన్ ఉంటే చెప్పండి చెప్తాను ఈరోజు మేము పాజిటివ్ మాట్లాడుతున్నాము ఉత్తరాంధ్ర చివరి వాటర్ రాదని ఎవరు చెప్పారు మీ దగ్గర ఇవాల్యుయేషన్ ఉందా మీ దగ్గర రిపోర్ట్ ఉంటే చెప్పండి రిపోర్ట్ విల్ స్పీక్ మీరు హైట్ తగ్గిందని చెప్పి తగ్గిపోతే ఇక్కడ మోసం జరిగిపోతే తప్పది అది కరెక్ట్ కాదు ఈరోజు చెప్తున్నాము తెలివితేటలు అక్కర్లేదు తెలివితేటలు అవసరం లేదు సార్ మీరు బేసిక్ సైన్స్ చెప్పకుండా మీరు ఏదో మాట్లాడతారు చెప్తున్నాము ఎవాల్యుయేషన్ ఉంది వాస్తవాలు చెప్తున్నాము ఇది వాస్తవం జరిగిపోయేది సరే ఇవాళ తెలుస్తుంది ఈరోజు వాస్తవం ఇప్పుడు 10 నెలల కాలంగా మీరు చెప్పిన హామీలు ఏమయ్యాని అడిగితే దానికి సమాధానం అందుకే మీటింగ్ పాజిటివ్ గా వెళ్తున్నప్పుడు మీరు గతం గురించి ఎత్తితే నేను గతం గురించి మాట్లాడండి తప్పలేదు చెప్పండి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పోలంకి గ్రామంలో మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన గుర్ర పందాలు కబడ్డీ పోటీలు నిర్వహించినట్టు తెలియజేశారు ఈ పోటీల్లో గెలిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేసినట్టు తెలిపారు మంగళవారం రాత్రి నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజవిరాజు కోల లలిత కుమారి లోకం నాగమాధవి తోయకి జగదీశ్వరి కిమిడి కళా వెంకట్రావు కుండ్ర మురళీమోహన్ డుమ్మా కొట్టారు ప్రజా సమస్యలను సర్వసభ్య సమావేశంలో అధికారులను ప్రశ్నించి మంత్రి చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలను పరీక్షించవలసిన ప్రజాప్రతినిధులు బాధ్యత రాహిత్యంగా ఉండడం ఎంతవరకు సమంజసం ప్రజల ఓట్లతో పదవులు అలంకరించి శాసనసభ్యులు సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఇక సర్వసభ్య సమావేశానికి వచ్చిన ముగ్గురులో బొబ్బిలి శాసనసభ్యులు మినహాయిస్తే 2 ప్రజాప్రతినిధులు నామ్కే వాస్తుగా వ్యవహరించారు ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అధికారులు సర్వసభ్య సమావేశానికి సమాచారమే పంపించినట్టు తెలుస్తుంది
గత సర్వసభ్య సమావేశంలో మంత్రి సంధ్యారాణి అధికారుల తీరుపై మండిపడ్డమే కాకుండా రాబోయే సర్వసభ్య సమావేశానికి అధికారులు పూర్తి నివేదికలు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ప్లాన్డ్గా మంత్రి సంధ్యారాణికి సమాచారం ఇవ్వడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా గైబ్నగర్లో ఆంధ్రప్రదేశ్లోని రెల్లి ఉపకులాలను 5% రిజర్వేషన్ కల్పించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సోమి మురళీమోహన్ డిమాండ్ చేస్తున్నారు. రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారంగా నిర్వహించారు. ఈ నిరసనలో రెల్లి ఉపకులాల గజపతినగరం నియోజకవర్గ అధ్యక్షుడు గండేటి రామారావు పాల్గొన్నారు. మరియు గజపతినగరం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రెల్లి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంతొమ్మిది 98లో మాకు రిజర్వేషన్ అనేది 1% అనేది ఇవ్వడం జరిగింది. అదే 1998 నుంచి 2025 వరకు కూడా 1% రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నామంటే మా రెల్లి కులస్తుల్లో మాకు ఉండేటువంటి రెల్లి ఉప కులస్తులు ఎవరైతే ఉన్నారో మేము అందరం కూడా చాలా హైయర్ ఎడ్యుకేషన్ అనేది మేము చదివాము. మాలో ఎంఏలు బిఈడీలు పిహెచ్డీలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంత పిహెచ్డీలు ఎంఏలు బిఈడీలు చేసినప్పటికీ కూడా రిజర్వేషన్ కారణం వల్ల ఇప్పటికీ కూడా మా రెల్లి ఉపకుల జాతులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులుగాను అలాగే హోటల్స్లోను అలాగే బయట చిన్న చిన్న ఉద్యోగాలు అనేది చేస్తున్నాం సార్. మేము ఇంత చదువులు చదివి కూడా మాకు రిజర్వేషన్ లేకపోయినందువల్ల మాకు చాలా బాధ కలిగిస్తుంది. దయచేసి మాకు రిజర్వేషన్ అనేది పెంచండి. కనీసం 5% అయినా రిజర్వేషన్ పెంచితే మాలాంటి పిల్లల యొక్క భవిష్యత్ అనేది మారుతుంది సార్. ఈ 1% అనేది చాలా అన్యాయం, బాధాకరమైన విషయం. ఈ 1% రిజర్వేషన్ వల్ల ఎస్సీ రెల్లి కులాలు వాటి ఉపకులాల వారికి ఎటువంటి ప్రయోజనం చేయకూడదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఉద్యోగాల్లోని కావచ్చు, తర్వాత మా పిల్లల ప్రవేశాల్లో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశాల్లోనే సీట్లు రావాలన్నా ఈ 1% అనేది చాలదనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. విజయనగరం పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వేద రీడింగ్ హాల్ను వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు సందర్శించారు. విజయనగరం పట్టణ నడిబొడిన విద్యార్థులకు ఎటువంటి అలసటకు లోను కాకుండా పట్టణ గదులను ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రీడింగ్ రూమ్ అందుబాటులో ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు భద్రంగా ఉంచుకునేందుకు లాకర్ సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. పార్వతీపురం మంజం జిల్లాలో మహిళలపై వీడియో చిత్రీకరిస్తున్నాడని ఒక ఆర్ఎంపీ డాక్టర్కు స్థానికులు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిస్వాల్ సర్కార్ మహిళలు స్నానం చేస్తూ ఉండగా వీడియోలు దొంగనాటాటుగా తీస్తూ ఉండగా చుట్టుపక్కల వారు చూసి దేహశుద్ధి చేసిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్ఎంపీ డాక్టర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టణంలోని బొగ్గు వీధిలో నివాసం ఉంటున్న బిస్వాల్ సర్కార్పై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలియజేశారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు మండలం కరాసవలస పంచాయతీ కస్తూర్బా గాంధీ
ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థుల వసతి, భోజన వసతులు మరియు పాఠశాల నిర్వహణపై కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మంత్రి తక్షణమే స్పందనగా స్వయంగా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, భద్రత వంటి అంశాలపై సమగ్రంగా తనిఖీ చేశారు. తగిన మార్పులు చేయాలని మరియు సమస్యలను త్వరితగతిన పరీక్షించవలసిందిగా ఐటీడీఏ పీఓ మరియు డీడీలకు సంబంధించిన అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి విజయనగరం జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాటిని ఏ విధంగా అమలు చేయబోతున్నారు అనేది సభ్యులకు కూలంకుషంగా తెలియజేయాలని కోరారు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం జరగట్లేదు. అప్పుడు కూడా గతంలో ఉండమ్మా చెప్తాను. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా, అప్పుడు కూడా జరిగింది. ఆ జరిగిన దానికి మీరు కూడా అలాగే చేశారు. ఇప్పుడు దాన్ని క్లియర్ కట్గా యూనిట్లు ఏమో మార్చలేదు. మీరు లాజికల్గా వెళ్తున్నారు. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. మీరు రాజకీయ కోణంలో ప్రతిదీ తీసి ఏదో మాట్లాడదాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టామని, ప్రస్తుతం విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రానున్న 2 నెలల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించామని విద్యుత్ శాఖ అధికారి తెలియజేశారు. అక్కడ మనం బిల్లు చూసినట్లయితే కింద FEPCA 1, FEPCA 2 అని 2 కేటగిరీల్లో ఆ యొక్క బిల్లు ఇవ్వడం జరుగుతుంది సార్. అది ఇప్పటి కన్జంప్షన్ కాదు, 2022-23, 2023-24 సంబంధించిన కన్జంప్షన్. ఈ కన్జంప్షన్కి సంబంధించి అయితే తారీఫ్లో ఎటువంటి హైక్ లేదు సార్. ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచలేదు. ఇది కేవలం FEPA చార్జెస్ అడ్జస్ట్మెంట్, మనం ఏదైతే ఈ పవర్ పర్చేజ్ కాస్ట్కిను మన యాక్చువల్ మన ఇంతవరకు స్పెండ్ చేసిన దానికి ఉన్న డిఫరెన్స్ని ఆమోదించిన దాని మీదటే మనం వసూలు చేయడం జరుగుతుంది సార్. ఇది దయచేసి ఎక్కడ కూడా పెంచారని ఆ రకంగా భావించొద్దని నా రిక్వెస్ట్ సార్. జిల్లాలో ఉన్న PSC, CSCల్లో వైద్యుల కొరత ఉందని, అలాగే బొబ్బిలి CSC కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించే వైద్యులు ఉండేవారని, వీరికి బదిలీ అవడంతో అక్కడ వైద్యులు లేక ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదని, తక్షణమే స్పందించి కొత్తగా వైద్యులు వచ్చే వరకు వారిని యథావిధిగా బొబ్బిలిలోనే కొనసాగించాలని బొబ్బిలి శాసనసభ్యులు కోరారు. అదేవిధంగా గరుగుబిల్లిలో వైద్యులు లేక ప్రజలకు అరకొర వైద్య సేవలు అందుతున్నాయని, వెంటనే స్పందించి వైద్యుల కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు. CHCకి సంబంధించి 3 డాక్టర్లు సార్ మిస్ మ్యాచ్ క్యాడర్ కింద పనిచేసేవారు. అందరూ కీలక బాధ్యతలు నిర్వహించేవాళ్ళే. జనరల్ ఫిజిషియన్ ఒకరు, జనరల్ మెడిసిన్ ఒకరు, ఇంకొకరు. ఆ మిస్ మ్యాచ్ క్యాడర్ అది నిన్న క్యాన్సిల్ అవ్వడం జరిగింది సార్. వాళ్ళ 3కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది బొబ్బిలి CHCకి ఎంత పేరంటే బొబ్బిలి పట్టణం మండలమే కాదు సార్, మన్యం జిల్లా నుంచి, మక్కు మండలం నుంచి అవనివ్వండి, బల్జిపేట నుంచి అవనివ్వండి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి. అంత మంచి డాక్టర్స్. సో చాలా ఎఫెక్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. సో కొత్త డాక్టర్స్ వచ్చేవరకైనా వాళ్ళ 3ని అక్కడ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ, జిల్లాలో 21 మంది వైద్యులు PG కోర్సుకు వెళ్లడం వల్ల 21 పోస్టులు ఖాళీ అయ్యాయని, వాటికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశామని, త్వరలోనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. రావువలస ఒకటి, గరుగుబిల్లి ఒకటి. రావువలస సంబంధించి అంటే మా మండలం 25 పంచాయతీల అధ్యక్ష, 25 పంచాయతీల రావువలస సంబంధించి 7-8 పంచాయతీలు మాత్రమే PHCకి ఎక్కడికి వెళ్తాయి సార్. తతపా పంచాయతీలను గరుగుబిల్లు రావాలి. ఎందుకంటే అక్కడ నాగావళి నది మధ్యలో ఉన్నందువల్ల ఆ గ్రామాలు అటు వెళ్తాయి, ఈ గ్రామాలు ఇటు వస్తాయి. ఇందులో 17 పంచాయతీలు ఉన్నాయి. ఈ 17 పంచాయతీలు కూడా ఈ గరుగుబిల్లి సెంటర్గా వస్తాయి సార్. అయితే అక్కడ మన ఈ సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది. అధ్యక్షుల వారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు కనీసం వసతులు లేవు సార్. అక్కడ బిల్డింగ్ పూర్తిగా లేదు. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హాస్పిటల్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తే కానీ ఆ పేషెంట్లు అక్కడే, ఆ డాక్టర్లు అక్కడే, ఈ వైద్యం అక్కడ అంతా అక్కడే సార్.
ఒక చిన్న రూమ్ ఉంది అంతే. ఒకసారి పర్యవేక్షించండి, కలెక్టర్ గారికి దృష్టి పెట్టాలి సార్. అయ్యా కలెక్టర్ గారు, సార్ భారతపురం మన్యం జిల్లా సార్, మీరు దృష్టి పెట్టండి. గరుగుబిల్లి మండలంలో ఒకసారి మీరు దృష్టి పెట్టండి సార్. పిహెచ్ పరిస్థితి, ఆ సిబ్బంది పరిస్థితి, ఆ చెట్టు ఉంది సార్, ఆ చెట్టు కింద కూర్చొని వైద్యం చేస్తారు సార్. అప్డేషన్స్ కోసం అందరినీ కూడా ఫాలోఅప్ చేస్తున్నామండి. షార్ట్లీ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అనేది కంప్లీట్ అయ్యాక మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు హామీ అమలు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరుబాటు కొనసాగిస్తామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బౌత అశోక్ తెలియజేశారు. బుధవారం ఉదయం విజయనగరంలో 2వ రోజు నిరసన దీక్ష కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర నిర్వహించారు. అనంతరం బౌత అశోక్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీ నిర్మాణం కేవలం 1 సెంటు స్థలంలో ఇండ్లం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసుకోవాలన్న షరతులకు భయపడి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే ఇండ్లను కోల్పోవలసి వచ్చిందని తెలియజేశారు. గత ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలకి ఇంటి స్థలం నిర్మాణ వ్యయం సరిపోదని 100% ప్రజలు నిర్మాణం చేసుకోలేక పునాదులు వేసుకుని మరలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఇసుక, ఇటుక, ఇనుము, సిమెంట్ మొదలైన ఇంటి నిర్మాణ సామగ్రి వ్యయం అమాంతం పెరగడం ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయారని తెలియజేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం చేసిందని, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీసర్వే చేయాలని, ఇళ్ల నిర్మాణం చేయని పట్టాలు రద్దు చేయాలని నిర్ణయాన్ని సిపిఐ ఖండిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మేము గెలిస్తే పేదలకి అన్ని సౌకర్యాలు చేస్తా ఉన్నారు. అలాగే విజయనగరం కార్పొరేషన్లోని అలాగే విజయనగరం మండలంలో కూడా చాలామంది పేదలు ఇల్లు లేకుండా ఉన్నారు. ఆ వేళ కూటమి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా 2 సెంట్ల భూమి అలాగే 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా ఆ వేళ ఇల్లు కట్టు కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి సిపిఐ పార్టీగా మేము 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి ఆర్థిక సాయం చేయమంటున్నాం. అలాగే పల్లెటూరులో 3 సెంట్లు అలాగే టౌన్లో 2 సెంట్లు కూడా ఇస్తామని వాళ్ళ కూటమి ప్రభుత్వం చెప్పింది. అలాగే సిపిఐ పార్టీగా ఇవాళ స్టేట్ వైడ్గా ఈ పేదలకు ఇల్లు అలాగే వృద్ధాప్య పెన్షన్లు అలాగే ప్రతిదీ కూడా రాజకీయంతో సంబంధం లేకుండా అందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలని అలాగే తక్కిన సమస్యలు కూడా అన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానం చేస్తే అన్నీ కూడా అమలు జరపాలని సిపిఐ పార్టీగా ఇవాళ స్టేట్ వైడ్గా పిలుపు మేరకు ఇవాళ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఇవాళ ఈ సమస్యలన్నింటి మీద కూడా ఇవాళ కార్యక్రమాన్ని ఇవాళ చేసి ప్రభుత్వానికి తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి అలాగే పేదలకి రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈవేళ రేషన్ కార్డులని కొత్తగా కేవైసీ తక్కువ గడువుతోనే పెట్టారు. ఈవేళ కేవైసీ గడువుని పెంచాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మేము గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించాలని పోరాటాలు చేశారు. ఈవేళ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారు. ట్రోప్ ఛార్జీలని కూడా బాధుడు మీద బాధుడు విపరీతంగా మోపుతున్నారు. ఓ పక్క కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి. మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి మీ పెన్షన్ కట్ చేస్తామని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారేమో కొత్తగా ఒక నిర్ణయాన్ని చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాం, కరెంటు ఛార్జీలు పెంచింది మీరే, ప్రజల మీద భారాలు వేస్తుంది మీరే, ఈవేళ మళ్ళీ తర్వాత బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఇక్కడ పెన్షన్లు కట్ చేస్తుంది కూడా మీరే. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వాలు ఎలాగున్నాయంటే ప్రజల్ని రక్తమాంసాలు మీ ఓట్ల కోసం మీ పదవుల కోసం ప్రజల్ని మోసం చేస్తారు, నమ్మించి మోసం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ రక్తమాంసాలను పిప్పు చేస్తారు తప్ప ప్రజలకు మేలు చేసే పరిస్థితి లేదని ఈవేళ తెలుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే పెన్షన్లు కరెంటు బిల్లులతో సంబంధం లేకుండా పెన్షన్లు మళ్ళీ కంటిన్యూ చేయాలి, రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ పునరావృతం చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యాసం దృష్టిలో పెట్టుకుని ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. గ్రామాల అభివృద్ధికి, పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. సాగునీరు, త్రాగునీరు సరఫరా చేయడానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.
బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రాగునీరు, పింఛన్లు, విద్యుత్తు, ఉపాధి హామీ, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. త్రాగునీటి సరఫరా కోసం మెటీరియల్ అవసరమైతే ఎంపీ నిధుల నుండి సమకూరుస్తామని, అలాగే త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని తెలియజేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు మాట్లాడుతూ బొబ్బిలి మున్సిపాలిటీకి త్రాగునీటి సమస్య రాకుండా ముందు చేపట్టాలని ఆయన కోరారు. బొబ్బిలి పిఎస్సిలో 3 వైద్యులు ఒకేసారి బదిలీ అయిందని, కొత్త వారు వచ్చే వరకు వారిని కొనసాగించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మంజం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్సీలు పివివి సూర్యనారాయణరాజు, ఇందుకూరు రఘురాజు, రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవాల్స యశస్విని, జడ్పీ సిఇఓ వెంకట సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమ్మర్ వస్తున్న కారణాల మీద ముఖ్యంగా కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంపిక చేస్తూ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అలాగే రేపు ఎంపిక చేస్తూ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అలాగే రేపు డుమా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీస్, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే ఇరిగేషన్, అలాగే పార్ట్స్ హాస్పిటల్, అలాగే డిఆర్డిఏ డిపార్ట్మెంట్స్ని ముఖ్యంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యలు, కరెంటు ఉన్న సమస్యలు, మళ్ళీ అలాగే రేపు సమ్మర్లో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎటువంటి యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం చేస్తుందని, దాని మీద ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అన్నీ కూడా సానుకూలంగా చేయడం జరుగుతుంది. మనం ఈరోజు చూసుకుంటే ప్రతి ఇష్యూని కూడా ఈరోజు అడ్రస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. హౌసింగ్ అనేది ఏవైతే హౌసెస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో దాన్ని కూడా పూర్తి చేయడానికి కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇచ్చింది. అది కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళ ద్వారా కూడా ఆ పెండింగ్ ఉన్న హౌసెస్ను కూడా దగ్గరుండి వాళ్ళు కూడా కట్టే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్లస్ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా సింగిల్ వాటర్ స్కీమ్ అవ్వచ్చు, మల్టీ వాటర్ స్కీమ్ అవ్వచ్చు, వీటి మీద కూడా కొంచెం దృష్టి సారించి రేపు సమ్మర్లో తాగునీటి సమస్య గ్రామాల్లో లేకుండా చేయడానికి ఎక్కడైనా చర్యలు తీసుకోవాలంటే దానికి కావాల్సిన బడ్జెట్ కూడా సమకూర్చడానికి కూడా చూడమని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ గారు కూడా ఈరోజు విజయనగరం జిల్లాకు 1 కోటి రూపాయలు, పార్వతం మన్యం జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది జెడ్పీ నిధుల నుంచి. దాన్ని కూడా అది సానుకూలంగా వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా ఉపయోగం చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే ఆ నిధులు కూడా కేటాయించుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రసాబసాగా మారిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. కొండపల్లి దాడికి చిన్నబోయిన చిన్న శ్రీను. కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన గిరిజన శాఖ మంత్రి. పాఠశాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సంధ్యారాణి. వేసవిలో మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కొండపల్లి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.